కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై సాయంత్రం బీజేపీ పోరు సభ నిర్వహిస్తోంది. 6 అబద్ధాలు 66 మోసాలు అన్న నినాదంతో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించింది. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కానుండటంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభకు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి కమలదళం జన సమీకరణ చేస్తోంది. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు విజయోత్సవ సభలు, మరోవైపు చార్జ్ షీట్లు, మరోవైపు నిరసన సభలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పుకోవాలి. ఒకసారి మనం బీజేపీ తలపెట్టినటువంటి ఈరోజు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ సభకి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, సభకి సరూర్ నగర్ గ్రౌండ్ వేదిక అయింది. దీనికి సంబంధించి రెండు పాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, గత గవర్నమెంట్, రెండు గవర్నమెంట్లలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అనే విషయాన్ని చాలా స్పష్టం చేస్తూ వివిధ రకాలైనటువంటి ఫ్లెక్సీలు ఇక్కడ నొప్పి మాయం, సర్జరీ దూరం, మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో ఇక్కడ వెలిసాయి. దాదాపు ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇదేం పాలన, ఇదేం మార్పు రాలేదు, పాలన మారలేదు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ని విమర్శిస్తూ ఒక పోస్టర్లు అయితే, మరొక వైపు గత గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్టర్లు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. ఓవరాల్గా బీజేపీ ఈ సభ ద్వారా జేపీ నడ్డా ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి సభకి ఈ రెండు పార్టీలను విమర్శించడమేనా, లేకపోతే ఇంకేం చెప్పదలుచుకున్నారు ఈ సభ ద్వారా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ లీడర్ ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ సభ ద్వారా, సరూర్ నగర్ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది, ప్రజలకు ఎన్నో ఆశలు రేకెత్తించింది. ముఖ్యంగా ఇదే గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఇచ్చారు. కానీ ఇవాళ ఆ యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు? మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 50,000 కూడా పూర్తిగా చేయలేదు, విజయోత్సవాలు అంటున్నారు. అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఒక్కొక్క యువకునికి ఒక కార్డు ఇస్తాం, మీరు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు అన్నారు. కానీ ఇంతవరకు అది అతి గతి లేదు. కాబట్టి ఈ విధంగానే మీరు ఏవైతే 6 గ్యారంటీలు అన్నారో 6 గ్యారంటీలు కూడా 6 అబద్ధాలుగా మారిపోయినాయి. కాబట్టి 6 అబద్ధాలు 66 మోసాలు అనే పేరుతోని ఈ యొక్క మీ సంవత్సర పరిపాలన మొత్తం వైఫల్యాల మయమే అని చెప్పి తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రశ్నించడం కోసమే భారతీయ జనతా పార్టీ ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. విధంగా 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో, అదేవిధంగా పాలకులు మారారు తప్ప పాలన మారలేదు, పరిస్థితి అట్లానే ఉండింది అనేది చెప్పే విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ సభా వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా మా కార్యక్రమాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం బీజేపీ చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఏలేందర్ రెడ్డి, TV9, సరూర్ నగర్ స్టేడియం నుంచి.